చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కోయాలి. హాయ్ గైస్, చూస్తున్నారా ఈ విధంగా ఉన్నాయి అడ్డకాయలు అయితే. అందుకో ఓకే, జాగ్రత్త. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఎంత శ్రమ పడాలి ఈ అడ్డకాయ తినాలి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అడ్డకాయలకి వెళ్తున్నాము. కొండకి వెళ్తే అడ్డ పీకలు కోసేది చూపిస్తాం. నిన్న వెళ్ళండము అడ్డకాయలు, ఒక 2 దొరికింది. కరెంట్కి వెళ్ళాము కదా నిన్న. అక్క ఒక 10 తీసుకొచ్చింది. 10 2 తీసుకొచ్చా. నేను అందలేకపోయాను. బాగానే వచ్చున్నాయా? ఏమో మరి నేను మరి నేను వెళ్ళి ఉండమంటున్నాను. అవును, ఒక 2 దగ్గర అక్కడే ఉండేది. ఏంటి అన్ని చోట తిరగాలి, ఇప్పుడు దొరుకుతాయి. పడిపోతారు మరి, అసలుకి రాయలు ఉన్నాయి కదా. బాగాలేదేమో ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, చూస్తున్నారు కదా. పాపము ఎవరు లేక కట్టుకున్న పిత అయితే ఇక్కడ వచ్చి చాలా బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే అడ్డకాయలకి వెళ్తుండే అతను ఇబ్బంది పడి చూసి మేమైతే అడగడం జరిగింది. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇతనికి అయితే బాగాలేదు ఆరోగ్యము. అయినా అలాగే వచ్చి ఇక్కడ అయితే కొండ ప్రాంతంలో వచ్చి అయితే పడుకుని ఉన్నారు. స్వయంగా రూపంగా అయితే ఎక్కువ లేదు, 1.5 అయితే ఉన్నాయంట. ఇస్తాను 50 రూపాయలు. కాయలు గెనిక ఫ్రెండ్స్, నేనైతే కత్తి అయితే పద్ను అంటే విశ్వాస చేస్తున్నాను. ఎటు వెళ్ళారు మీరు మొన్న? నిన్న ఇటు వెళ్ళి ఉండేమో, ఇటు అడ్డకాయలు కోసలేదు, ఇటు లేదు. అలా వెళ్ళేసి అలా చూసి అలాగే ఇటు వచ్చేదాము. నేను ఎవరెవరు వచ్చిండే మరి? అక్క, అందువల్ల మమ్మీ, ఇటు అక్క, నాకు పిల్లి, నలుగురు వచ్చిండే. అద్దరికి అక్క వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుండే. అది నన్ను అడిగితే లేదు రా, నేను రేపటికి వస్తాను, ఈరోజు వాళ్ళను కలుసుకొని 2 రోజులు గేట్ లేకుండా మోసాను కదా అని చెప్పింది. మళ్ళీ మీద చెల్లి ఉంటుంది కదా, వాళ్ళు పోవాలంట. అలాగే తీసుకొచ్చింది, పడిపోయింది. సీపూర్ కొండ సీపూర్. రోజు వద్దామే సీపూర్కి. నువ్వు ఎక్కడికి తీసుకొస్తావు? లేదా పొలము గట్టు సేకారం అయిపోతే ఎప్పుడైనా వద్దాం ఒకరోజు. ఘాటు ఎక్కడానికి అలసిపోతున్నాము. అడ్డకాయలు తినాలంటే ఎలా మరి, కష్టపడాలి. ఇప్పుడైతే మేమైతే కొండకి వచ్చాం ఫ్రెండ్స్. అడ్డకాయలు ఉన్న చోటకి అయితే వచ్చాము కొండకి. ఇక్కడ ఉన్నాయి ఒకటి కానీ బాగుంటుందో లేదు తెలియట్లేదు. ఇందులో అయితే వచ్చాము. పైకి మరి చూడాలి కదా, పైకి చూడాలి, పైకి కూడా చూడాలి, కిందన అయితే లేదు. ఉంటుంది చూడాలి, ఒకటి ఉన్నాయి కదా, అటు ఉంటుందేమో ముందుకి. ఇప్పుడైతే మా సుమన్ అయితే చిన్న చెట్టు దగ్గర అయితే ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కోయాలి. మా ఆయన అయితే బలంగా ఉన్నాడు కదా, అందుకు కోయలేకపోతున్నాడు. చెట్టు పైన ఎక్కాలంటే కూడా వీడికి భయము. ఇది ఎక్కలేననేసి ఎక్కేసాను అనుకుంటున్నారా? ఇది చిన్నది కాబట్టి ఎక్కాను కదా, దాంట్లో అయితే ఎక్కలేను. హాయ్ గైస్, చూస్తున్నారా ఈ విధంగా ఉన్నాయి అడ్డకాయలు అయితే. అందుకో ఓకే, ఆ కింద చూడు ఉంటుంది.
వస్తే అందట్లేదు. కుటుంబాలు ఉన్నాయా? లేదు కదా. లేదు, కిందకి చూడు. అక్కడ అందాలి. ఈ అడ్డ ఆకులే తీసుకెళ్తారు కదా. ఫ్రెండ్స్ చూడండి, మా కుక్క అయితే వచ్చింది. ఈరోజు అయితే నిన్నటి నుంచి అయితే మా పాప అయితే అంగన్వాడికి అయితే వెళ్తుంది. వెళ్ళమంటే వెళ్ళట్లేదు. నిన్న వెళ్ళిందా ఈరోజు వెళ్ళానని చెప్తుంటే అడ్డకాయలు తీసుకొస్తాం డాడీ వెళ్ళమంటే ఈరోజు అయితే వెళ్ళింది మా పాప. దానికోసం అనేసి మేము అడ్డకాయలకి అయితే వచ్చాము. జాగ్రత్త. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఎంత శర్మ పడాలి ఈ అడ్డకాయ తినాలి. అక్కడ ఒకటి ఉంది. ఫ్రెండ్స్ ఇవి అయితే ఈ అడ్డకాయలు కట్టడానికి అయితే ఇవి అయితే నరుకున్నాము. ఈ విధంగా అయితే గుండ్రంగా చుట్టాలి. అది పట్ట అంత సైజ్ చేసి గుండ్రంగా చుట్టినాక మళ్ళీ చుట్టుకోవాలి. ఈ విధంగా అయితే రౌండ్ చుట్టుకోవాలి. గుండ్రంగా చుట్టుకున్నాక అయితే ఇందులో అయితే ఇది చేసుకోవాలి. అయితే ఈ విధంగా అయితే ఇదైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెరచాలా? ఈ విధంగా పేర్చుకోవాలి. మరి ఇదే ఫస్ట్ టైం కదా రావాలి. ఎవరు? నేను. ఇది ఇంటికి తీసుకెళ్ళి కాల్చాలా? ఇంటికి ఎందుకు, ఊరి దగ్గర తీసుకెళ్ళి కాల్చుద్దాం. కర్రాలు మా గోరు దగ్గర ఉంటుంది. మీరు కూడా నేను పేర్చడం వల్ల అయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే పేరుస్తున్నాను. విధంగా పెరిచినాక అయితే ఇందులో అయితే దాని దగ్గర వేసేయాలి. లేదు మే, బర్రుగా ఉంది. కష్టానికి అయితే ఎత్తుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఊరి దగ్గరికి అయితే తీసుకెళ్ళేసి అయితే కాలుస్తాము. టైం అయింది కదా, దానికోసం మనం వెళ్ళిపోతున్నాం. పట్టేస్తుంది చూడు, పట్టేస్తుంది. కూర్చున్న టైం వెళ్ళు. ఓకే, మేమైతే అడ్డకాయలకైనా వచ్చి కర్రలు కూడా చేసుకున్నామండి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అడ్డకాయలు కాల్చడానికి అయితే కర్రలు అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కర్రలు అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే చేసినవి అయితే అడ్డకాయలు అయితే వేయాలి. అక్కడ పైన వేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్నీ వేసుకోవాలి. పైకి వేసుకున్న తర్వాత అయితే పైన అయితే ఇంకా కర్రలు వేయాలి. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అగ్గి ముట్టించాలి. రెండు వైపు నుంచి కూడా అగ్గి ముట్టించాలి. ఇప్పుడు అవతల పక్క నుంచి అయితే అగ్గి ముట్టడానికి అయితే అగ్గి అయితే మా మమ్మీ అయితే తీసుకెళ్ళింది. ఇప్పుడైతే కాలిందో లేదని వెళ్ళి చూసాను. కాలింది అయితే మొదటిది అయితే తీసి పక్కన పెట్టుండి మళ్ళీ అవి లాస్ట్లో మళ్ళీ ఇంకా ఆ పిక్కలు వేసేసుకోవాలి. కాలింది తీసి ఇచ్చేట వాళ్ళకి అయితే బాగా వేడి చేస్తుంది. ఎందుకంటే అగ్గిలోనే ఉండవచ్చు కదా. అగ్గి చుట్టుపక్కల కాలింది లేదని చుట్టూ చూడాలి. కాలింది తీసివ్వాలి, లేకపోతే అది
ఫుల్గా కాలిపోతే మళ్ళీ ఇంకా ఆ గింజలు మొత్తం కాలిపోద్ది, తీయడానికి అవ్వద్దు. అందుకనేసి దగ్గరుండి కాలింది తీయాలి. ఇప్పుడైతే అండాకాయ నుంచి అయితే ఆ గింజలు అయితే వేరు చేసుకుంటున్నాము. చూస్తున్నాం కదా, చాలా వేడిగా ఉంటుంది. అది తీయడానికి కూడా చేతి మొత్తం కాలిపోద్ది. ఆ గింజ తీయడానికి లోపల వేడిగా ఉంటుంది అనమాట. తీయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అడ్డాకాయ గింజలు అయితే ఇప్పుడైతే పంచులు అయితే కట్టుకుంటున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే పట్టుకుని అయితే బయలుదేరిపోతున్నాము, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.